అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త తన ఆస్తి మొత్తం ఉంచుకున్న దానికి ఎక్కడ తగలేస్తాడోని భయపడిన భార్య ఏకంగా కుమారుల సాయంతో భర్తను పైలోకానికి పంపించిన ఘటన గార్లదిన్న మండలంలో వెలుగు చూసింది. అయితే హత్యను ప్రమాదంగా చిత్రించే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్లాన్ బెడిసి కొట్టింది. పోలీసులకు గ్రామస్తులు ఆ ఘటనపై అనుమానాలు, అదేవిధంగా హత్యకు సంబంధించిన సమాచారాన్ని అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు విషయాన్ని నిగ్గు తేల్చారు. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం జమ్ములదిన్న గ్రామానికి చెందిన కొయిటాకు నల్లప్ప లక్ష్మి జమ్ములదిన్న గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవించేవారు. అయితే గత 5 సంవత్సరాల క్రితం ఇక్కడ వ్యవసాయం గిట్టుబాటుగా లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రంలోని తాండూరు మండలం మల్లెడ్డిపల్లి గ్రామానికి వలస వెళ్లారు. అప్పుడు ఆ ప్రాంతంలో నవీన అనే మహిళతో నల్లప్పకు మంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన లక్ష్మి నల్లప్పతో గొడవపడి సొంత గ్రామానికి వచ్చేసింది. ఇక అప్పటి నుంచి సొంత గ్రామంలో వీరిద్దరూ వేరువేరుగా కాపురం ఉంటూ జీవిస్తున్నారు. అయితే నల్లప్ప నవీనతో పరిచయాన్ని కొనసాగించడమే కాకుండా అప్పుడప్పుడు డబ్బు కూడా పంపిణీ చేస్తున్నట్టు లక్ష్మి అనుమానించింది. ఈ వ్యవహారం ఇలాగ కొనసాగితే మున్ముందు ఆస్తి మొత్తం ఉంచుకున్న దానికి దారిపోస్తాడని లక్ష్మి భావించింది. ఇక ఆలస్యం ఎంత మాత్రం చేయకూడదంటూ కొడుకు ఆశ్రయతో ఈ విషయాన్ని చర్చించి మర్డర్కు పక్కా ప్లాన్ చేసింది. అయితే మర్డర్ చేయడానికి వీరిద్దరికి ధైర్యం, బలం చాలకపోవడంతో సమీప బంధువైన కట్లపొడి శ్రీకాంత్ కూడా ఈ హత్యలోకి భాగాన్ని కలుపుకున్నారు. ఇక ఈ ఘటనపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు ఇచ్చిన సమాచారం మేరకు అనంతపురం డిఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సింగనమల సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌలట్లయ్య, గార్లదిన్న సబ్ ఇన్స్పెక్టర్ గౌస్ మహమ్మద్ బాషా వారి సిబ్బంది విచారణ చేపట్టారు. చివరకు కటకటాలకు నిందితులను చేర్చారు. ఈ విషయంపై అనంతపురం డిఎస్పీ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ అసలు విషయాన్ని వెల్లడించారు. అందరికి నమస్కారం అండి. మనకు ఈ నెల 23వ తేదీన అంటే జూలై 23వ తేదీ సాయంత్రం సుమారు 4 గంటలకి ఈ యొక్క గార్లదిన్న నుంచి సింగమలవి రూట్లోన ఈ నల్లప్ప తోట కాడ ఒక నల్లప్ప అనే వ్యక్తి అతనికి ఒక ప్రమాదం చనిపోయినట్టు మనకు తెలిసింది. మనకు ఆ విషయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ అన్న కొడుకు ఆ విషయంలో కేసు నమోదు చేయడం జరిగింది. ఇదే దర్యాప్తు తెలిసిన విషయం ఏంటంటే ఈ నల్లప్పకు గతంలో ఈ తాండూరు అంటే మన తెలంగాణలో తాండూరు పనిచేసేటప్పుడు కంకర్ ఫ్యాక్టరీ పనిచేసేటప్పుడు అక్కడ ఒక లేడీ పరిచయం అయిందని ఆమె తక్కువ సంబంధం పెట్టుకొని మమ్మల్ని తిరిగి చూసుకోవడం లేదని చెప్పి భార్య లక్ష్మి, కొడుకు ఆశ్రయ్ వీళ్ళంతా కూడా మనస్ఫూర్తి పెట్టుకొని ఈ మధ్యకాలంలో ఇప్పుడు వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి వేరుగా కావాలనుకుంటున్నారు. అయితే మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. విచారిస్తే ముఖ్యంగా తెలిసింది ఏంటంటే వీళ్ళు ఎవరైతే తల్లి భార్య నల్లప్ప భార్య లక్ష్మి అయితేనేమి, కొడుకు ఆశ్రయం అయితేనేమి, వీళ్ళ బంధువు శ్రీకాంత్ అతను వచ్చేసి పెద్దవడూరు మండలము చిత్రచేడు, వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకున్నారు. మనకి ఆస్తి సరిగడం లేదు, ఆ అమ్మాయికి విక్రమ సంబంధం నామలిరికి పెడుతున్నాడు, ఆ పంట వచ్చిన పొలం కూడా మనకు డబ్బులు సరిగడం లేదని చెప్పి మనసులో పెట్టుకుని ఎలాగైనా ఇతని తుదిముట్టించిన ఉద్దేశంతోన 23వ తారీఖు నాడు వీళ్ళు ఒక శ్రీకాంత్ అనే వ్యక్తి అతను డ్రైవింగ్ వస్తుంది. అతనికి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆటో ఒక ఇన్నోవా తీసుకొని ఆ టయానికి ఇద్దరు కూడా తండ్రి కొడుకు పొలంలో ఉన్నారు. ఈ తండ్రి బయలుదేరే టయానికి ఈ కొడుకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆశ్రయ అనే వ్యక్తి అబ్బాయి. ఆ శ్రీకాంత్ వచ్చేసి దారిలో ఉంటాడు, సినిమాల రోడ్లో ఉంటాడు. సో ఎప్పుడైతే సినిమా రోడ్లోకి వచ్చేసరికి వెనకాల నుంచి బలంగా హిట్ ఇస్తాడు ఇన్నోవా కారుతోన. అప్పుడు అతనికి అక్కడక్కడే తనకు పెద్ద గాయమైపోయి చనిపోతాడు. సో ఈ ఇష్యూ మీద కేసు నమోదు చేశాము. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క భార్య భర్తలు చనిపోయిన నల్లప్ప అయితేనేమి, అదేవిధంగా భార్య లక్ష్మి, కొడుకు ఆశ్రయి, ఆ తర్వాత ఈ శ్రీకాంత్ అంతా ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకొని ఇతని తుదిముట్టిస్తే మనకు వస్తుందన్న ఉద్దేశంతో ఈరోజు అతన్ని మర్డర్ చేయడం ప్లాన్ జరిగింది. సో ఈరోజు అరెస్ట్ చేసినాము. ఈ యొక్క కౌలట్లయ్య సిఐ గారు, తర్వాత ఎస్ఐ గార్లదిన్న గౌసు వాళ్ళ టీం అంతా కూడా బాగా పనిచేశారు. ఈ యొక్క టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని వాళ్ళంతా కూడా మనము పకడ్బందీగా వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కేసు నమోదు చేసి వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు పంపడం జరుగుతుంది. అది వచ్చేసి మేము కొద్దిగా టెక్నికల్గా మేము సాక్ష్యం సేకరించాము. మనము వీళ్ళంతా కూడా మాట్లాడుకున్నారు, ఒకరు మాట్లాడుకుని ప్లాన్ చేసుకున్నారు. ఆ రోజు అతని పొలం దగ్గర ఉండడము, కొడుకు రావడం, వాటికి ఆ కొడుకు కొన్ని పనులు ఇవ్వడం, అతనికి ఇంటికి పోమని చెప్పడము. సో ఆ విధంగా ఆ రోజు ఆరేష్ అని చెప్పేసి అబ్బాయి శ్రీకాంత్ చెప్పడము. శ్రీకాంత్ ఆల్రెడీగా బండి పెట్టుకుని ఉండడము. అప్పుడు ఆ సమయంలోనే ఆ బండితో ఇన్నోవాతోన అతను వచ్చేసి హిట్ చేయడం జరిగింది. సో ఇన్నోవా కూడా మనం పట్టుకున్నాము. అది ఇన్నోవాది నేరస్థలంలో అక్కడ ఉంది. సో వాళ్ళ సాక్ష్యంతో విచారిస్తే మనకు తెలిసింది ఏంటంటే మెయిన్ ఇతను అక్రమ సంబంధం పెట్టుకొని మనకు ఆస్తులు ఇవ్వకుండా మనల్ని చాలా ఇదిగా ఇబ్బంది పెడుతున్న ఉద్దేశంతో చంపడం జరిగింది.